ప్రస్తుతం ఇదే ఘటనపై స్పందించేందుకు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో. రైట్. మీ పార్టీ నేతలపై జరుగుతున్న వరుస దాడుల్లో ప్రస్తుతం విరూపాక్షి గారి వంతు వచ్చినట్లుగా కనిపిస్తోంది. నిన్న జరిగిన ఘటనని పోలీసుల దురుసు ప్రవర్తన మీరు ఎలా చూస్తున్నారంటే ఏం చెప్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు రాత్రి విరూపాక్షి గారు 11 గంటల వరకు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. అలాంటి వ్యక్తిని వీళ్ళు రాత్రి 2 గంటలకు పోయి వాళ్ళ ఇంటికి పోయి కెమెరాలు పగలు కొట్టడము, ఆయన అరెస్ట్ చేయడము చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులకి అరెస్ట్ చేయాలంటే ఒక స్పీకర్ అనుమతి తీసుకొని అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యేలని. అలాంటి పరిస్థితి లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, వాళ్ళు అనుకోయింది చేస్తున్నారు. తెలుగుదేశం ఏం చేయాలనుకుంటే అదే చేస్తున్నారు. పోలీసులు కూడా పచ్చ చొక్కా తొడుక్కొని వాళ్ళకి పనిచేస్తున్నారు. ఇది ఎంత ఇదే దారుణంగా అంటే ప్రజాప్రతినిధులు అనే దీని కింద కూడా లేకుండా ఆయన అక్కడ పోతే పోలీసు సాక్షులుగా వాళ్ళు ఎదురుగానే రాళ్ళు రుమితే కూడా ఎమ్మెల్యే పైన పట్టించుకునే నాదుడు లేడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ తమ్ముడు కూడా చేయి విరగడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో పోలీసు ఎందుకు మనకు పనిచేయడం లేదని అడుగుతుందంటే, పోలీసు ఒక తెలుగుదేశం పార్టీకే పనిచేస్తుందా అంటే ఒక తెలుగుదేశం పార్టీ కోసమే వీళ్ళు ఉన్నారా పోలీసు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత అవమానంగా ఒక ఎమ్మెల్యే రాత్రి, ఎందుకంటే ఆయన 11 గంటల వరకు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాడు కదా, అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు కేసు పెట్టి, అప్పుడు ఇంటికి పంపించి మళ్ళా వీళ్ళు పోయి రాత్రి 2 గంటలప్పుడు ఆయన పండుకున్న వ్యక్తిని లేపి సీసీ కెమెరాలు పగులు కొట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదని చెప్తున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఇది ఎన్ని రోజులు జరుగుతుందో మేము కూడా చూస్తాము. ఈ ఎంతమంది ఇప్పుడు పోయి మన వైఎస్ఆర్సీపీ వాళ్ళ కార్యకర్తలు అయితే, నాయకులు అయితే, ప్రజాప్రతినిధులు అయితే పోయి చిప్పగిరిలో ఒక ఎమ్మెల్యేని మాట్లాడిద్దామంటుంటే ఆ ఎమ్మెల్యే దగ్గరకు ఫోన్ ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెట్టి నిలబెట్టడం చాలా బాధాకరంగా ఉంది. నిజంగా చెప్తున్నా, ఇలాంటి ప్రజలే తిరగబడే పరిస్థితి ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఒక మనము అనే ఆలోచన లేకుండా అధికార పార్టీ నాయకులు ఎన్ని రకాల దాడులు చేసినా నో పోలీస్ నో ఎఫ్ఐఆర్. ఇది పరిస్థితి ఈ రాష్ట్రంలో. అదే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి పోలీసుల దగ్గర పోయి కేసు పెడితే కూడా కేసు పట్టించుకోవడం లేదు. మన వాళ్ళ మీద రివర్స్ కేసు పెట్టి మళ్ళా మనము లోన్ వేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుందంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని నిర్ధారణగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ చూస్తూ పోతుంటే ఇది ఎంతవరకు ఎందుకెంత దూరం పోతుందనే ఆలోచన ప్రజల్లో వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్లకు, మీరు ఇలాగే చేసుకుంటూ పోతే ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడుతుంది. తప్పకుండా ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే మీరు చేసే దౌర్జన్యాలు, దాడులు చూస్తుంటే ఎక్కడ పోయినా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ఆర్సీ పార్టీ కాదు, మామూలు సామాన్య ప్రజలు కూడా పోలీసు సరిగ్గా పనిచేయకుండా పోతుంది. ఈ రోజు ఏదన్నా చెప్తే తెలుగుదేశం చేస్తున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా న్యాయబద్ధంగా పోలీసులు పనిచేయడం లేదు. ఇది పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో నేను చెప్తున్నాను. రైట్. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి. మొత్తం మీద రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ మండిపడుతున్నారు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. పోలీసులు టీడీపీ పచ్చ పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఒక నిబంధనల ప్రకారం ప్రవర్తించడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఈ తరహా పద్ధతి పోలీసులు పాటించడం అనేది అభినందనీయం కాదని ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు చిప్పగిరి పిఎస్ కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వెనుపోటు పార్టీ బనాయించే అక్రమ కేసులకు తాము భయపడబోమని తేల్చి చెప్పారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. వెన్నుపోటు పార్టీ నేతలు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు చిప్పగిరి పిఎస్ కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వెన్నుపోటు పార్టీ బనాయించే అక్రమ కేసులకు తాము భయపడబోమని తేల్చి చెప్పారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. వెన్నుపోటు పార్టీ నేతలు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. రైట్, విరూపాక్షి అరెస్టుకి నిరసనగా ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రస్తుతం చిప్పగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న దృశ్యాలు స్క్రీన్ పై మనకు పక్కన కనిపిస్తున్నాయి. అలాగే ఈ వివాదం జరిగిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వాతావరణంలో రాత్రి ఏం జరిగింది, విరూపాక్షి నిరసన తెలుపుతున్న దృశ్యాలు కూడా ఓవైపు కనిపిస్తున్నాయి. మీన్వైల్ అర్ధరాత్రి విరూపాక్షి ఇంటికి మారణాయుధాలతో వెళ్లి ఆయన ఇంటిని ధ్వంసం చేస్తూ ఆయన అరెస్టు చేసి తీసుకువెళ్లిన తాలూకు విజువల్స్ కూడా మనకి ఆన్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఈ వరుస ఘటనలు ఏవైతే ఉన్నాయో మీ పార్టీకి సంబంధించిన నేతలపై కక్ష సాధింపే కాదు, కొన్ని సందర్భాల్లో ఇది అరెస్టా లేకపోతే హత్యాయత్నానికి జరుగుతున్న ప్రయత్నమా అన్న అనుమానాలు రేకెత్తించే కొన్ని ఘటనలు మీరు ఎలా చూస్తున్నారు? ఏమండి, ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు ఎక్కడికి దిగజారి చేస్తా ఉన్నారో ఎవరికి అర్థం కానంత దిగజారి చేసేస్తా ఉన్నారండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్లకు ఒత్తాసుగా పోలీసు వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ చేతుల్లో తీసుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూలరాసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మొదలు పెట్టడం జరుగుతోంది. ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేను తీసుకొని పోయి అర్ధరాత్రి ఇంటి దగ్గర తీసుకొని పోయి సీసీటీవీ ఫుటేజీలు వాళ్ళ హ్యాండ్ ఓవర్ తీసుకొని ఆర్డీటీసీ తీసుకొని డోర్లు పగలగొట్టి ఏ రకంగా అరాచకం చేస్తా ఉన్నారు అనేది అసలు బాధ అయితే ఉందండి. ఇది ప్రజాస్వామ్యంలో జరిగే దాడినా ఏ రకంగా చేస్తా ఉన్నారు, ఇది ప్రజాస్వామ్యానికి దాడినా అనిపిస్తా ఉంది. ఒక ఎమ్మెల్యే ఒక కార్యకర్తకు జరిగిన నష్టానికి అతని దగ్గర పోయి పరామర్శించడానికి పోయినంత మాత్రాన జరిగిన గొడవకు మీరు తీసుకొని వచ్చేసి ఏం జరిగింది ఏం కథ అనేది మాట్లాడాల్సింది పోయి మీరు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముని చెయ్యి ఎరగొట్టడము ఆ రకంగా జరిగింది. ప్లస్ అతన్ని ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే కుమారుని ఇద్దరిని అరెస్ట్ చేయడం కోసం ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చేసి అర్ధరాత్రి 2:30-3 గంటలకు పెళ్లి కొట్టి ఇష్టం వచ్చినట్టు చేసి దొంగలు పగలగొట్టి ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అండి. ఈ రకంగా చేసుకుంటూ పోతా ఉంటే ప్రజాస్వామ్యానికి విలువలన్నిటివి ఏముంటాయి? అసలు ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే నాకు తెలిసి స్పీకర్ పర్మిషన్ కూడా తీసుకోవాలనుకుంటానండి. ఈ రకంగా వాళ్ళు చేయడము ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లేదు. ఈ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు ఎంత ఘోరంగా అమలు చేస్తా ఉన్నారు. ప్రజలు ఒక్కసారి తిరగబడితే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు అనేది తెలియట్లేదండి. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటా పోతారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోనింది ప్రజాస్వామ్యయుతంగా నీతిగా న్యాయబద్ధంగా మీరు పరిపాలన చేస్తారని చెప్పి, అలా కాకుండా మీరు కక్ష సాధింపు చర్యల లెక్క తీసుకొని ప్రతి చోట ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు తీసుకుంటా పోతా ఉంటే ఎంతవరకు ఇది సమంజసము? నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను, మేము వైఎస్ఆర్సీపీ నాయకులం ఎవ్వరే గాని ఇటువంటి అరెస్టులకు కానీ దీనికి కానీ ఏమాత్రము భయపడే క్వశ్చనే లేదు. మీరు ఏ రకంగా మమ్మల్ని అడగతొక్కాలనుకుంటారో అంతకు ద్వినీకృతంగా డబల్ గా మేము ముందుకు వస్తాం తప్ప ఆగిపోయే సమస్య లేదండి. ఇప్పుడు మేమందరము విరూపాక్షన్న గారికి సంఘీభావం తెలిపి ఆయనతో పాటే ఉండి అన్ని రకాలుగా ఆయనకు మద్దతుగా ఉంటామని తెలుపుతా ఉందండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి.
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు చిప్పగిరి పిఎస్ కు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. వెన్నుపోటు పార్టీ బనాయించే అక్రమ కేసులకు తాము భయపడబోమని తేల్చి చెప్తున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. వెన్నుపోటు పార్టీ నేతలు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.